అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ చాట్ని మనం రెడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ చాట్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీకోసం కూడా ఈరోజు రెడీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ మన ఈ చలికాలంలో చాలా కొంచెం వేడివేడిగా కొంచెం ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా సాయంత్రం టైంలో ఎస్పెషల్లీ. మరి ఆ టైంలో మనం చేసుకోవటానికి మంచి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్ అనేది. చూడండి, మరి దీనికోసం మనం ఏమేమి కావాలి, ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు నానబెట్టుకున్న పల్లీలండి, 1 కప్పు కొమ్ము శనగలు, ఎర్ర శనగలు అంటాం కదా, వాటిని ఓవర్ నైట్ నానబెట్టాను. అవి రెండింటిని కూడా కుక్కర్లో వేస్తున్నాను నేను. కుక్కర్లో వేసి 1 గ్లాసు వర్త్ ఆఫ్ వాటర్ని, అంటే ఇవి మునిగేంత వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అంటే శనగలకి మన పల్లీలకి సరిపడేంత సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వస్తే మనకు సరిపోతాయి అన్నమాట. ఈ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పల్లీలు శనగలు అనేవి బాయిల్ అయి ఉంటాయి చూడండి. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే చాలు మనకి. మరీ ఎక్కువ ఉడికితే బాగుండవు అనమాట. ఇట్లా ఉడికితే చాలు, 2 విజిల్స్ సరిపోతాయండి. ఇలా ఉడికిన దాన్ని మనం ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా జల్లెడలోకి వేసేసుకొని వడకట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని 1.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇది వేడవుతుంది కదా, ఇప్పుడు ఈ వేడైన ఆయిల్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకున్నామండి. ఫస్ట్ ఈ వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి మనం ఈ మూకుడులోకి. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా. అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి తాలింపులోకి. ఇవి వేగుతూ ఉండగా ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలన్నమాట. ఇలా ఈ కరివేపాకు కూడా వేగుతూ ఉంటుంది మనకి. ఇలా అంతా కూడా తాలింపు మంచిగా వేగుతూ ఉన్న క్రమంలో మనం పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి కూడా పొడవుగా తీసుకొని వేసుకోవాలి దీనిలో. ఎందుకంటే ఈ చాట్తో పాటు ఈ పచ్చిమిర్చి కూడా తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది మనకి. ఇలా చూడండి, ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం. మంచిగా ఇవి కూడా వేగిన తర్వాత మనం ఏదైతే శనగలు ఉడకబెట్టుకున్నాం, శనగలు పల్లీలు, ఆ శనగలు పల్లీలు ఉడకబెట్టిన మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ తాలింపులోకి ఆ శనగలు పల్లీలని మనం యాడ్ చేసుకోవాలి. మంచిగా వేగాయి, వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగాయి కదా, దాని నుంచి ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుంది. బాగా వేగిన తర్వాత మనకి ఆ ఫ్లేవరే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ మనకి వేగిపోయాయి. మరీ మెత్తగా అవి కూడా బాగా ఇదిగా డీప్గా వేగకూడదు. చూడండి, ఇట్లా వేగినట్లు ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం అంతా ఇలా చక్కగా ఇప్పుడు వేగిపోయాయి కదా. వేగిపోయిన దానిలో మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి పల్లీలు శనగలు, వాటిని వేసేసుకుందామండి. దీనిలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మనకి వేగిన తాలింపులోకి ఇది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంతా పట్టేలాగా. ఒకసారి ఈ క్రమంలోనే మీరు సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకోండి. మీకు సరిపోతే ఓకే, సరిపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు సరిపోయింది ఈ సాల్ట్ అనేది, దానికోసం నేను వేయట్లేదు. ఇలా వేయించిన తర్వాత చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేయబోతున్నాం అనమాట. కొంచెం ఘాటు ఎక్కువ అంటారు కదా, దానికోసం కొంచెం వాళ్ళ కోసం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఓన్లీ సాల్ట్ మాత్రం వేస్తాం కదా ఇప్పటి వరకు. దానికోసం ఒక 2 స్పూన్లు వాళ్ళ కోసం తీసేద్దామండి. ఇలా తీసేసి పక్కన పెట్టేసుకొని మనం నేను నా దగ్గర వెల్లుల్లి కారం ఉంటుంది, ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటాను నేను. ఇలాంటప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది, వెంటనే చేసుకోలేము కదా, దానికోసమని. ఇలా తీసేసుకున్న తర్వాత వాళ్ళ కోసం
ఒక వెల్లుల్లి కారాన్ని కూడా ఒక స్పూను మనం యాడ్ చేసేసుకుందాం దీనిలోకి. అంటే మన ఘాటుకు సరిపడేంత, ఎంత అయితే ఘాటు ఉండాలి అనుకుంటున్నామో అంత ఘాటు. మన ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఒక్క స్పూను వేస్తున్నాను నేను వెల్లుల్లి కారాన్ని. ఇది చాలా చాలా టేస్ట్ తీసుకొస్తుంది మన ఈ చాట్కి. చూడండి, ఇట్లా వేసేసి కలిపేసుకోవాలి ఒక 2 నిమిషాలు. మళ్ళీ ఒక 2 నిమిషాలు అనేది స్టవ్ మీదే ఉంచేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఇక మన చాట్ రెడీ అయింది. ఎంతో టేస్టీ, చాలా హెల్తీ. ఈ పేదవారి పోషకాహారం అని కూడా అంటాం మనం పల్లీలు వేయించుకొని తినటం కంటే నానబెట్టుకొని ఇట్లా ఉడకబెట్టుకొని తినటం అనేది చాలా చాలా మంచిది. పచ్చిగా మనం నానబెట్టుకొని తిన్నా కానీ చాలా హెల్తీ అండి పల్లీలు అనేది. మరి ఇంత హెల్తీ రెసిపీని మన ఇంట్లో రెడీ చేసుకొని తినటం అనేది చాలా మంచిది హెల్త్కి. అలాగే మన డిష్ అవుట్ చేసేద్దామండి. చక్కగా మన చాట్ అనేది రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసిన తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు మనం తరిగి పెట్టుకోవాలి బాగా సన్నగా. దీనిపైన అప్లై చేసుకొని తినేటప్పుడైనా సరే ఒక బౌల్లో వేసుకొని ఆ ఉల్లిపాయలు పైన ఇట్లా చాట్లాగా అది వేసేసుకొని నిమ్మకాయ పిండుకొని చక్కగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చూడండి, మొత్తం అంతా తీసిన తర్వాత ఉల్లిపాయలు అనేది ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనకి ఇక్కడ ఈ చాట్కి చాలా బాగుంటాయి అన్నమాట. తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా క్రిస్పీగా అనిపిస్తూ ఉంటాయి కదా ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు. ఇట్లా చూడండి, ఇట్లా రెడీ చేసుకొని మీరు ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంత మంచి హెల్తీ అండ్ టేస్టీ చాట్ని రెడీ చేసుకుని మీరు ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది.